రాధా గాయత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్తతో కలిసి ఉత్తరాఖండ్ ముస్సోరీ వెళ్లి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె మరణంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఆమెది సాధారణ మృతిగా గాయత్రి భర్త శ్రీచరణ్ చెబుతున్నా గాయత్రి తల్లిదండ్రులు మాత్రం అల్లుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు శ్రీచరణ్ ను సైకో అని ఆరోపిస్తున్నారు కూడా. ఈ కేసు విచారణలో ముస్సోరీ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని చెబుతూ గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ వెళ్లి స్వయంగా ఆ రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సుధాకర్ మాజీ సైనికుడు కావడంతో డీజీపీ ఆయన చెప్పిందంతా విన్నారు. కుమార్తె మరణంపై సుధాకర్ వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ముస్సోరీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి డీజీపీ. అంతేకాదు గాయత్రి భర్త శ్రీచరణ్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాధా గాయత్రిని మానసికంగా ఒత్తిడి చేసినట్లు, మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు చెబుతున్నారు. కావాలనే శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ నెల 14న ముస్సోరీలోని హోమ్ స్టేలో భార్యాభర్తలు ఉన్నారు. అక్కడ రాధా గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు ముస్సోరీ పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి మృతిపై ముస్సోరీ పోలీసులకు ఆమె తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదులో అల్లుడు శ్రీచరణ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆధారాలు కూడా సమర్పించారు. ఋషికేశ్, హరిద్వార్ యాత్ర గురించే చెప్పిన టూర్ ప్లాన్లో ముస్సోరీ గురించి అక్కడ బస చేస్తున్న విషయం చెప్పలేదన్నారు సుధాకర్. 14న రాత్రి భార్యాభర్తలు సన్నిహితంగా దిగిన సెల్ఫీ ఫోటో అల్లుడు శ్రీచరణ్ ఫోన్ నుంచి వచ్చిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి 1:35 సెల్ఫీ ఫోటో పంపడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విశాఖలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను కలిసి న్యాయం చేయాలని రాధా గాయత్రి తల్లి విన్నవించారు. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని వాపోయారు. పోస్ట్ మార్టం రిపోర్టు రాకుండానే ఏమీ జరగలేదని శ్రీచరణ్ చెప్పడాన్ని ప్రశ్నిస్తున్నారు గాయత్రి తండ్రి సుధాకర్. ఉత్తరాఖండ్ డీజీపీ ధీరేంద్ర దృష్టికి తీసుకెళ్లగానే ఆయన బాగా స్పందించారని అంటున్నారు సుధాకర్. అమ్మాయి తరపు నుంచి వెళ్ళిన వాళ్ళకి కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ తీసుకోవాలి కదా, గోదావరి కంప్లైంట్ తీసుకోవాలి. ఇస్తే ఎవరు ఇచ్చిన తీసుకోలేదంటేనే మాకు అనుమానాలు పుట్టాయి. మళ్ళీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా మార్చేస్తున్నారండి రాత్రి. డీజీపీ మాట ఇచ్చేది మాకు, మీకు ఏం కావాలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద నమ్మకాలు లేవు కదా, ఓకే ఒక సీనియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేయండి ఆ ప్లేస్ లో చెప్పి ఇమీడియట్ గా ఆర్డర్ పాస్ చేస్తాం. మాకు వండర్ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడండి అక్కడ ఉత్తరాఖండ్ డీజీపీ. ఇక్కడ ఆంధ్ర వైపు నుంచి కూడా మీ మీడియా వల్ల మాకు మీ మీడియా వాళ్ళు అలా చేయడం వల్ల అక్కడ ఆంధ్రాలో మాకు ఇక్కడ ఉత్తరాఖండ్ డీజీపీ రెస్పాండ్ అయ్యాడు. నేను అక్కడ వీడియోలు చూస్తున్నాను, అక్కడ వీడియోల్లో మీకు బాగా సపోర్ట్ వస్తున్నది, ఈ మీడియా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నది. కానీ జరిగిన సంఘటన ఇక్కడ కాబట్టి నేను కూడా తెలుసుకుని మరి అందుకే మిమ్మల్ని పిలిపించాను. సో నేను నా 100% గా 1000% సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు అందులో ఆయన ఫీల్ అవుతుంది ఏంటంటే ఒక ఎక్స్ ఆర్మీ కూతురికి ఇలా జరగడం అనేది దేశానికి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. అంతే కదా. ఈ మెసేజ్ రాయాలి సార్ మీరు ఆంధ్ర మీడియాలో. ఉత్తరాఖండ్ డీజీపీ ఎక్స్ ఆర్మీ సుధాకర్ గారి కూతురికి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి 100% సపోర్ట్ ఇచ్చిన ఉత్తరాఖండ్ డీజీపీ అని చెప్పి అప్రిషియేట్ చేయాలి మీరు అందరూ అక్కడ. నేను అర్థం మీకు ఏం చెప్తే కానీ అర్థం అవుతుంది కదా, అందుకే ఇదంతా చెప్పాను నేను. అండ్ రెండోది ముస్సోరీ పోలీసులు మాకు సపోర్ట్ చేయకపోయినా డీజీపీ డైరెక్ట్ గా డీజీపీ ఎంటర్ అయిపోయాడు కేసులోకి. అవును. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే పిలిపించమని చెప్పారు ఆయన. పిలిపించి ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయండి, అట్లీస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి వీళ్ళు చెప్తున్న ఆరోపణల మీద. ఎందుకు ఆయన ఆంధ్రాలో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు శ్రీచరణేనండి. శ్రీచరణ్ది క్రిమినల్ బ్రెయిన్ గా పేర్కొన్నారు సుధాకర్. ఆర్మీలో పనిచేసిన తనకే ఇలా అన్యాయం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పొంతన లేని అంశాలు చెబుతూ అందరినీ తప్పుదో పట్టిస్తున్నారని శ్రీచరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుధాకర్. కార్యక్రమాలకి రావాల్సిన బాధ్యత మొగుడికి లేదా? దాన్ని కూడా మీడియాలో చిత్రీకరించుకుంటాడా? నేను తప్పు చేస్తే నేను ఇక్కడ ఎందుకుంటాను, అలాంటి ఎర్ర మాటలు మాట్లాడద్దని నేను ఎక్కడ చూడలేదండి. ఇలాంటి నేను మగవాడికి సపోర్ట్ చేయాలి మా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న సినారియోలో సమాజంలో. కానీ నేను వాడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతానంటే అర్థం ఏంటి? వాడు చేసిన పనులు అలాంటివాడి. ఇప్పుడు శ్రీచరణ్ అనేవాడు ఏం చేయాలి? ఒరే బాబు నేను సరే మందు తీసుకున్నాం ఓకే కానీ అంటే
చిత్రకించింది ఆడే, ఆ, చూపించింది ఆడే. వీడు ఖతర్నాక్ సార్, వీడు శ్రీచరణ్ అనేవాడు ఖతర్నాక్. వీడు ఢిల్లీ నుంచి అన్ని ఆపరేట్ చేసి ముసూరిలో తల్లి తండ్రి రాకముందే మొత్తం కానించి డెహ్రాడూన్ తీసుకొచ్చేస్తాడు ఆ బాడీని. ఖతర్నాక్ సార్, వాడు క్రిమినల్. వాడు అవును. ఆ క్రిమినల్ బయటకు తీసుకురావాలి, ప్రూవ్ చేయాలి. అంటే ఒకటి మీద ఆరోపణ చేయాలంటే ప్రూవ్ చేయాలి కదా మేము. అంతే కదా, ఆధారాలు ఉండాలి కదా. ఆ విషయం మీద పోరాడుతున్నాడు అండి ఆయన తండ్రి. అవును. ఒక ఎక్స్ ఆర్మీ అదే అంటున్నాడు ఆయన, నేను దేశానికి ఎన్నో ఎన్నో సేవలు చేసుకున్న నాకే ఇలా జరిగింది, నా కూతురికి ఇలా జరిగింది. వాడు నేను ఒక కొడుకులాగా, నాకు ఒక కూతురు కాబట్టి వాడిని కొడుకులా చూసుకున్నాను. అది కూడా వాడు దాన్ని కూడా వాడించుకుంటాడు వాడు. ఇప్పుడు చంపేశాడు సరే, చంపాడని ఒప్పుకోవట్లేదు కదా వాడు. అవునవును. కొంచెం చంపలేదు అనుకుందాం అండి, మరి ఎందుకండి చెప్పడం? మేము ఇద్దరు తాగాము అందుకే చచ్చిపోయింది. తప్పు సార్, ఇది తప్పు. అలా అయితే వాడు కూడా చచ్చిపోవాలి. వాడికి లో బీపీ, వాడికి ఏం బీపీలు లేవు, వాడి జబ్బులు లేవు అసలు. వాడి జబ్బులు లేవని వాడు రాసివ్వగలడా? కార్యక్రమాలకి రావాల్సిన బాధ్యత మొగుడికి లేదా? చూసారుగా, ఇది ఒక తండ్రి పోరాటం. న్యాయం కోసం అలు పెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖ నుంచి ఎక్కడో ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడ డీజీపీని కలిసి కేసు దర్యాప్తు ముందుకు కదిలేలా చేశారు. అసలు ఏం జరిగింది పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు విశాఖ నుంచి లైవ్లో అందిస్తారు. వాసు, అసలు ఏంటి శ్రీచరణ్ పైన ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తండ్రి ఆవేదన చూస్తుంటే నిజంగా ఈ విషయం మీద చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? శ్రీదేవి, మనం ఇప్పటిదాకా తండ్రి ఆవేదన ప్రైమ్9 ప్రతినిధితో చెప్పుకున్నాడు. ఉదయం నుంచి కూడా ఆయన ముసూరులో అక్కడ పోలీసులు సహకరించకపోయినా సరే అక్కడ కూతురికి న్యాయం చేయమని, చనిపోయిన కూతురికి న్యాయం చేయమని వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ తల్లి అనారోగ్యంతో ఆరోగ్యం బాగుపోయినప్పుడు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వినతిపత్రాలు ఇచ్చి వేడుకునే పరిస్థితి, తమకు న్యాయం చేయమని చెప్పే పరిస్థితి. మరోవైపు శ్రీచరణ్ నిన్న సాయంత్రమే మొత్తం కూడా ఆ హోటల్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం అన్ని చేతులు కూడా, అన్ని వేళ్ళు కూడా శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. మొత్తం కూడా దీన్ని తప్పుదోవ పట్టేందుకు ఒక 2 రోజుల క్రితం ఇక్కడ మీడియాతో కావాలని పిలిపించుకుని మాట్లాడినట్టు శ్రీచరణ్ మొత్తం ఈ వ్యవహారాన్ని కూడా తప్పుదోవ పట్టించేట్టు, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే అనేకమైన అబద్ధాలు చెప్పడం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయికి లో బీపీ ఉందని చెప్పడం, మీ ఇద్దరం మద్యం సేవించామని చెప్పడం, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే ఆ అమ్మాయికి తాగి అలవాట్లేదు, 1. 2 ఆ హోటల్లో అసలు మద్యం అనేది ఎలా చేయరు, ప్యాకేజీలో లేదు అని తండ్రి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగానే తప్పుదోవ పట్టించేందుకు శ్రీచరణ్ ఈ విధంగా విశాఖ వచ్చి మీడియాతో మాట్లాడి తప్పుదోవ పట్టించే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకి జరగాల్సిన అన్యాయం ఎలాగో జరిగిపోయింది, కనీసం అతను శిక్షించండి, అతను న్యాయం చేయండి అని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మనతో మాట్లాడేటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు, అందరూ కూడా ఇదే పరిస్థితి. మరోవైపు శ్రీచరణ్ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. మొత్తం మొన్న తల్లిదండ్రులతో సింహాచలం వచ్చినటువంటి అతను 2 రోజులు ఇక్కడే ఉండటం జరిగింది. ఆ 2 రోజుల తర్వాత ఎప్పుడైతే కేసు నమోదైందో దాంతో ఇక్కడి నుంచి తల్లిదండ్రులతో పరారైపోవడం జరిగింది. అతను ఎక్కడో కూడా తెలియట్లేదు. కానీ ఎవరైతే మృతురాలు రాధా గాయత్రి తండ్రి ఉన్నాడో ఆ సుధాకర్ అయితే ఎక్స్ ఆర్మీ అయినా, నాకు ఎక్స్ ఆర్మీ దేశానికి సేవ చేసినటువంటి నాకే ఇంత అన్యాయం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ డీజీపీ కూడా మొత్తం కూడా స్పందించడం జరిగింది. డీజీపీ స్వయాన ఆయన మొత్తం కేసును టేకప్ చేయడం జరిగింది. అక్కడ స్టేషన్ ఆఫీసర్, ముసూరిలో స్టేషన్ ఆఫీసర్ సరిగ్గా సహకరించలేదు, మేము వెళ్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు, కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆయన మన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా రాత్రి డీజీపీ నోటీస్ తీసుకెళ్లడంతో అవసరమైతే స్టేషన్ ఆఫీసర్ని కూడా బదిలీ చేస్తాం, మారుస్తాం, వేరే వాళ్ళని వేసి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీచరణ్ని అదుపులో తీసుకుని నిజాలు కక్కిస్తామని కూడా చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్టు పూర్తిగా వస్తే కానీ మొత్తం వివరాలు తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే బంధువులు అయితేనే మొత్తం శ్రీచరణ్ మీదే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది, అతను కావాలని చేసే పరిస్థితి కనిపిస్తుంది. లేటెస్ట్గా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ తల్లిదండ్రులతో గాయత్రి మాట్లాడినటువంటి లాస్ట్ కాల్ కూడా మొత్తం కూడా చెప్పడం జరిగింది. అమ్మ, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, అనేక విధాలుగా అనుమానిస్తున్నారు, అందరి దగ్గర నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, నేను భరించలేకపోతున్నాను, ఇది ఇంకా ఆఖరమ్మ అని ఆ అమ్మాయి మాట్లాడినటువంటి విషయాలు కూడా ఇప్పుడు పోలీసులు నోటీస్ చేయడం జరిగింది, పోలీసులు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎంత అన్యాయం
అంటే పెళ్ళి 7 నెలలు కూడా కాలేదు, ఆ అమ్మాయి మీద అనుమానము, హ్యాండ్ బ్యాగ్లో ట్రాకర్ పెట్టడము, అసలు ఒక మహిళని, ఒక పెళ్లి చేసుకున్న భార్యని ఈ విధంగా ఎవరైనా చేస్తారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు అయితేనే, బంధువులు అయితే వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మా అమ్మాయికి ఏ శిక్ష పడిందో శ్రీశరణకు కూడా అదే శిక్ష పడాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు అక్కడ పోలీసులు సహకరించిన పరిస్థితి, ఇక్కడ ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తల్లి ప్రజాప్రతినిధులు వేడుకునే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే తప్పనిసరిగా కూడా మొత్తం పోలీసులు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి శ్రీశరణ్ని అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, అయితే వాసు, ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడున్నట్టుగా తెలుస్తుంది అంటే ఎప్పుడు పారిపోయాడు? ఈ విషయం పైన పోలీసులు ఎటువంటి విచారణ చేస్తున్నారు? ఏదైనా దర్యాప్తు చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది? వాస్తవానికి ఇది కేసు ముసోలిలో నమోదు కావడం సంబంధించి డెహ్రాడూన్ సంబంధించిన పోలీసులు దీని మీద ఏపీ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేసు నమోదైంది తెలిసిందో నిన్న సాయంత్రం అతను హడావుడిగా మొత్తం సామాన్లు సర్దుకుని ఆ హోటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం హోటల్ బిల్లు కూడా చెల్లించలేదు వాళ్ళకి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సమాచారం లేకుండా ఎక్కడికి వెళ్ళారు ఏంటో కూడా తెలిసే పరిస్థితి కనిపించట్లేదు. పోలీసులు ఇప్పటికే శ్రీశరణ కోసం వేటలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ముసేరిలో ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్పడం జరిగింది, అక్కడ ఉన్న డీజీపీ కూడా చెప్పడం జరిగింది, 48 గంటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పట్టుకుని తీసుకొస్తాం, మీరు ఇక్కడే ఉన్నాడని కూడా ఆ తండ్రికి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన సుధాకర్ కూడా మాట్లాడుతూ మనతో నేను ఆ శ్రీశరణ్ తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టే వరకు నేను ఎక్కడి నుంచి కదలని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అక్కడే ఉన్నారు, ఎన్ని రోజులైనా సరే నేను ఎక్కడే ఉంటాను, అతను తీసుకురాడని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే శ్రీశరణ్ కోసం అటు ఆంధ్ర పోలీసులు కానీ అటు ముసోరి పోలీసులు కానీ మొత్తం గాలించే పరిస్థితి కనిపిస్తుంది. అతనైతే 48 గంటలు తప్పనిసరిగా కూడా అతను ఆచూకీ తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి, అయితే వాసు, ఏంటి వాళ్ళ తండ్రి ఏమంటున్నారు దీనిపైన? ఎందుకంటే ఆర్మీలో ఆర్మీగా పనిచేసిన నా కూతురికే ఇలా జరుగుతుందంటే అసలు ఇంకా సమాజంలో ఎంతోమంది ఉన్నారు, అసలు మిగతా వాళ్ళకు కూడా ఏంటి ఎలాంటి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని కూడా ఆయన చాలా వెల్లడించారు కదా. అయితే పోలీసులు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? శ్రీదేవి, వాస్తవానికి తండ్రి కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఆయన ఎక్స్ ఆర్మీ దేశానికి సేవ చేసినటువంటి మనిషి. అంటే ఈ మధ్య చూస్తున్నటువంటి కేసులు కానీ ఈ తరహా కేసులు మొత్తం కూడా అందరిని బాధపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా విశాఖలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. ఈ విధంగా మహిళని ఈ విధంగా తీసుకెళ్ళి దారుణంగా హత్య చేయటం, ఆ తర్వాత తప్పించుకు జరుగుతుంది. అటువంటిది నేను ఒక ఆర్మీలో ఉండి ఈ స్వయాన మా అల్లుడే అలా చేశాడని చెప్పినా సరే పోలీసులు పట్టించుకోవడం, అక్కడ ముసేరులో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి ఆ స్టేషన్ ఆఫీసర్ కనీసం వీరు వెళ్ళి చెప్పుకుందామని చెప్పిన సరే కనీసం కూర్చోమనకుండా, కనీసం వీళ్ళ నుంచి ఫిర్యాదు కూడా స్వీకరించకుండా చాలా నిర్లక్ష్యం వ్యవహరించారు, అమర్యాదగా వ్యవహరించారు. ఇదంతా కూడా చాలా బాధ కలుగుతుంది. మాకు పోలీసులు సహకరించిపోతే, న్యాయం చేయకపోతే మాకు ఎవరు చేస్తారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పొద్దున్న చాలాసేపు మనతో ప్రైమ్9తో మాట్లాడడం జరిగింది. ప్రైమ్9 ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సమాజం పట్ల కానీ, లేకపోతే ఒక ఉన్నతమైన ఆర్మీలో పనిచేసినటువంటి తమలాంటి కుటుంబాలకు కానీ ఇదే విధంగా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్య కుటుంబాల్లో ఈ సంఘటనలు జరుగుతున్నాయి, ఈ సంఘటనలు జరిగితే వాళ్ళ పరిస్థితి కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు కూడా ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అంతుపట్టట్లేదు. ముఖ్యంగా ఆంధ్ర పోలీసులు చాలా సహకరిస్తున్నారు, ఆంధ్రాలో మీడియా సహకరించింది, అందువల్లే వాళ్ళు స్పందించారు. లేకపోతే ఈ మాత్రం కూడా స్పందన ఉండేది కాదు. నేరుగా డీజీపీ దగ్గరికి వెళ్ళి ఆయన స్పందించడం జరిగింది. ఆయన చాలా మొత్తం పాజిటివ్గా మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఈ న్యాయం కూడా చేయకపోతే మాకు ఎందుకని ఆయన ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి, వాసు, ప్రస్తుతం ఆమె తల్లి కూడా అనారోగ్యం పాలైందని తెలుస్తోంది. మరి ఆ తల్లి పరిస్థితి ఏంటి, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయబోతున్నారు సుధాకర్? తల్లి సచివత్తో కూడా మనం ఇప్పుడే మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా మా వంతు ప్రైమ్9 మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆమె మాట్లాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పల్లా శ్రీనివాస్ని కలిసిన అనంతరం కూడా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. నేను మాట్లాడే పరిస్థితి లేదు, లేకపోతే మీతో తప్పనిసరిగా ప్రైమ్9తో మాట్లాడతాను, నేను అనారోగ్యంగా ఉందని ఆమె మనతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆమె పరిస్థితి కూడా మొత్తం కూడా అసలు మాట్లాడలేని పరిస్థితి చూడవచ్చు. మన విజులో కూడా పల్లా శ్రీనివాస్ దగ్గర కూడా పడిపోయే పరిస్థితి. ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. దీని
దీని మీద తప్పనిసరిగా కూడా ఏపీ నుంచి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒకవైపు తల్లి అనారోగ్యం, మరోవైపు తండ్రి పోరాటం. అక్కడ తండ్రి ఆ పోలీసు సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తల్లి ఒక్కగాను ఒక్క పిల్లను చంపేశాడు మా అల్లుడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుని తప్పనిసరిగా శ్రీశరణ్ని అరెస్ట్ చేయాలి, తగిన మొత్తం విచారణ జరిపించి ఎవరి బాధ్యులు వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఈ వ్యవహారంలో శ్రీశరణ్ ఒక్కడే ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులు కూడా ఉన్నారా? ఆయన తల్లిదండ్రులతోనే వైజాగ్ కూడా రావడం జరిగింది, తల్లిదండ్రులనే చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా జరుగుతుంది. మరి ఇదంతా కూడా వాళ్ళ వేధింపులు ఉన్నాయా, లేకపోతే ఇతను ఒక్కడే వేధిస్తున్నాడు? అసలు వేధింపులకు గల కారణం ఏంటి? ఎందుకు అంత వేధించాలి? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆమెను పెళ్లి చేస్తే ఈ విధంగా ఎందుకు వేధించాలి? 7 నెలలుగా తాను భరిస్తానని చెప్తుంది. ఈ భర్త గురించి ఇంతవరకు కూడా చెప్పలేని పరిస్థితి. అడపా చెప్పినప్పుడు కూడా ముసోరి తీసుకెళ్ళిన సంగతి కూడా కనీసం చెప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అదేవిధంగా హోటల్లో మద్యం ఇవ్వపోయినప్పుడు కూడా, ప్యాకేజీలు లేనప్పుడు కూడా మద్యం తాగామని చెప్పడం, ఈ అమ్మాయికి మద్యం తాగి అలవాటు లేకపోయినా సరే మద్యం తాగామని అబద్ధాలు ఆడటం, ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే తప్పనిసరిగా శ్రీచరణ్ ఇదంతా చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విషయంలో పోలీసులు న్యాయం చేసే దిశగానే ముందుకెళ్లాలని కూడా కోరుకుందాం. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.